నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. మండపేట అపోస్తలిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ అంగర ప్రసాద్ పాల్ సూచనల మేరకు స్కూల్ ఫౌండర్ అంగర్ పాల్, డైరెక్టర్ సూర్యప్రకాష్, స్కూల్ నిర్వాహకులు అంగర్ డేవిడ్ పాల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సూర్యప్రకాష్ ఎం న్యూస్ తో మాట్లాడారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు. మన భారతదేశంలో అనేక మంది ప్రముఖుల పుట్టినరోజులు ఒక ఉత్సవంగా చేసుకుంటాం. సివి రామన్ గారు పుట్టినరోజు సైన్స్ డేగా, రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు టీచర్స్ డేగా, జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు మనం చిల్డ్రన్స్ డేగా నవంబర్ 14ని చేసుకుంటాం. ఈ అపోస్తలిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్థాపించినటువంటి ప్రసాద్ పాల్ గారు ఒక మంచి సదుద్దేశంతో మంచి సమాజ స్థాపనే మా ధ్యేయంగా ఈ స్కూల్ స్థాపించడం, అలాగే విద్యార్థులకు అనేక మందికి ప్రోత్సాహం కల్పించి ఈ అపోస్తలిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, పిల్లల్ని ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలు చేసి ఈ దేశాన్ని ముందు నడిపించాలంటే ముందు మన రాష్ట్రం నుంచి కంటే ముందు మన ప్రాంతంలోంచి మొదలు పెట్టాలని ఒక సదుద్దేశంతో, సంకల్పంతో ఆయన ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. సుమారు 400 మంది పిల్లలతో ప్రతిరోజు కూడా మిడ్ డే మీల్స్ ఫ్రీగా ఉచితంగా పిల్లలకి ఆహారం అందిస్తూ చాలామంది పిల్లల్ని చదివిస్తూ మంచి ఉన్నత స్థాయిలో నిలవటానికి ఆయన ఆశయంతో 12 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ స్కూల్ నడిపిస్తున్నారు. మహానుభావులు ఎక్కడో పుట్టరండి, మన ప్రాంతంలోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. అలాగే ఈ పిల్లలందరూ కూడా రాబో రోజుల్లో దైవజనులు ఏ ఆశయంతో ఈ స్కూల్ స్థాపించారో ఆ మంచి సమాజ స్థాపనకి పిల్లలందరూ లక్ష్యం కలిగి, గురి కలిగి బాగా చదువుకొని మంచి పేరు తల్లిదండ్రులకు, స్కూల్కి, యాజమాన్యానికి మీకు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నానండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.